వెల్కమ్ టు బిడి టీవీ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలనటువంటి సభలో వైసీపీ పార్టీ గురించి అలాగే ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నారు. ఈ విమర్శల గురించి మనతో పాటు మాట్లాడడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందినటువంటి వైసీపీ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నూరి ఫాతిమా గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. వైసీపీ పార్టీని పాతిపెట్టే రోజులు దగ్గర ఉన్నాయి, అలాగే వై జగన్మోహన్ రెడ్డిని కూడా పాతిపెట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయంటూ చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? దీని గురించి అయితే మేము చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో అంటే 2024 ఎలక్షన్స్లో ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉందాము, ఎప్పుడు టీడీపీ వాళ్ళకి అది ఏదో భూస్థాపితమో లేకపోతే పాతి పెట్టే రోజులు అంటున్నారు. ఖచ్చితంగా అది టీడీపీ వాళ్ళకి వస్తుంది. ఎందుకు అనంటే ఒక్కసారి ఈసారి టీడీపీ వాళ్ళ కింద అతలకుతలలో ఉన్నారు. వాళ్ళు అసలు ఒక వ్యామోహంలో ఉన్నాం. అయ్యో ఈసారి మేము రాకపోతే మేము భూస్థాపితం అయిపోతాము, లేకపోతే మేము నిజంగానే మమ్మల్ని కప్పు పుడత చేస్తారు ప్రజలు అని చెప్పి ఆందోళన చెందుతూ అలాంటి మాటలు తీసుకొని రావడం అనేది చాలా ఏంటంటే బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పడం చాలా ఘోరం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యలు చేయాలి, కాదనట్లేదు. వ్యక్తిగత వ్యాఖ్యలు ఒకసారి ఏమో వ్యక్తిగతంగా ఆయన మీద దూషించారు. ఏంటంటే పథకాల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ప్రజల్ని చూసుకునేది వాళ్ళు చూసి ఓర్వలేక ఏం మాట్లాడాలో తెలియక ఇంకా వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో దూషణలు చేస్తూ ఇచ్చేసుకుంటూ వచ్చారు. ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ ఏదైనా దొరికిద్దా దాన్ని పెద్ద చేద్దామా అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ ప్రజలకి ఏం చేద్దాం, ప్రజలకి ఏంది మీరు గతంలో 2019లో ఒకసారి ప్రజలందరూ ఒక్కసారి రీకాల్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసింది గవర్నమెంట్ మీద. ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరించలేకపోయారని చెప్పి దాని మీదే ఫైట్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే రాజకీయం అంటే నీచ రాజకీయానికి తీసిన దారి టీడీపీ వాళ్ళు మాత్రమే చేయగలరు. ఎందుకనంటే నిజంగానే అంత పెద్ద సభలో అసలు ప్రజలకు ఏం చేస్తారో మాట్లాడాలి, లేకపోతే మనం వస్తే మనం ఏం చేయగలుగుతామో మాట్లాడాలి. కానీ ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చేస్తాను, లేకపోతే ఆయన లేకుండా చేస్తాను, ఆయన కనిపించకుండా చేస్తాను, ఎవరి వల్ల కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీరు చూసుకుంటే ఎంత కష్టపడి ప్రజల కోసం వాళ్ళ తండ్రి చనిపోయిన కాడి నుంచి ఈరోజు ఆయన సీఎం అయిన తర్వాత తీసుకునే ప్రజలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు మంచి చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీకు కూడా అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఒక్కటి కూడా వినియోగించుకోలేదు. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మీకు 14 సంవత్సరాలు మరి ఎక్స్పీరియన్స్ ఉందన్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీరు 2014లో వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలని ఆలోచించలేదు. మీరు నాయకులు మీరు ఎలాగ జేబులు నింపుకుందామని ఒక్కటి మాత్రమే మీరు ఆలోచించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా నాన్న ఆశయాలని నేను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఈ సంక్షేమ పథకాలు కానీ ఈరోజు ఈ అభివృద్ధి కానీ ఇదంతా తీసుకొని వస్తున్నారు. అదంతా చంద్రబాబు నాయుడు గారు ఊర్వలేకపోతున్నారు. అందుకోసమే ఆయన తక్కిరి బిక్కిరి అవుతూ ఇలాంటి పద్యాలు బయటికి వస్తున్నాయి. నేను గేట్లు ఎత్తితే వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతుంది అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. గేట్లు ఎత్తే సభలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఆయన సభలోనే ప్రజలు లేరు, ఆయన సభకే ప్రజలు రాలేదు. ఎందుకనంటే ఇంట్రెస్టెడ్గా లేరు. ప్రజలు కూడా తెలుస్తుంది, వాళ్ళకు కూడా వాళ్ళు రాజకీయంగా ప్రజలు కూడా చూస్తున్నారు ఎవరు నిజంగానే చేస్తున్నారు, ఎవరు మాటలు చెప్తున్నారు, ఎవరు మాటలు నమ్మచ్చు, ఎవరు మాటలు నమ్మకపోవచ్చు అని చెప్పి ప్రజలు కూడా చూస్తున్నారు. ఎక్కడైనా ఇప్పుడు ఒకసారి ఏదైనా తప్పు జరిగితే సరే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. ఆ లోపాన్ని ఏం చేస్తున్నారు అని అంటే ఇదే వీళ్ళు చేసేది అని చూపిస్తున్నారు. గతంలో మీరు రౌడీజం చేయలేదా, గతంలో మీరు ప్రజల్ని ఇబ్బందులు పెట్టలేదా, గతంలో మీరు ఎన్నో ఏంటంటే సెట్లు వేసి ఇచ్చేసి ప్రజలను చంపలేదా, చేయలేదా? ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రజల్ని కాపాడటంలో ప్రజల ఇబ్బందులు ప్రజల కష్టాలు తెలుసుకొని అవన్నీ నిర్వర్తించుకుంటూ చేసుకుంటూ వస్తున్న నాయకుడి మీద మీరు ఏదో చెప్తున్నారు. ఖచ్చితంగా ఖాళీ అయింది టీడీపీ వాళ్ళకి. ఆయన చెప్పిన మాటలు మీకు గతంలో గుర్తుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, ఒక్కసారి వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నాను, మళ్ళీ తిరిగి దేవుడు ఇస్తాడని చెప్పి. అలాగే దేవుడు తిరిగి ఇచ్చారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా అలాగే జరిగిద్ది. దేవుడు అనేవాడు పైనుంచి చూస్తున్నారు, ఎవరికి ఏం జరుగుతుంది ఏంటి అనేది దానికి సమాధానం ప్రజలు ఇస్తారు. దేవుడు ఆశీస్సులు అండదండలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పుష్టిగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరకు 68 మంది అభ్యర్థులను అయితే ప్రకటన చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం జనసేన పార్టీలు చెరొక 2 అభ్యర్థులను ప్రకటించడం గురించి ఏమంటారు మీరు?
అదేనండి, వాళ్ళకి అభ్యర్థులు దొరకట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సింహం సింగిల్గానే వస్తుందని చెప్పి పార్టీలో ఖచ్చితంగా కష్టపడిన వాళ్ళు, పార్టీకి మరి ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏది చెప్పినా కూడా, ఏ మీటింగ్లో చెప్పినా కూడా ఒకటే చెప్తారు, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజల కోసం ఏం కావాలో ఆలోచించి చేయండి, ప్రజలకు నిరంతరం మీరు కష్టపడండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరెవరు ప్రజల కోసం ఉన్నారో వాళ్ళందరికీ సీట్లు ఇవ్వడం జరిగింది. 69 మందికి సీట్లు ఇచ్చారు. మిగతా వాళ్ళకి కూడా ఖచ్చితంగా తొందరలోనే సీట్లు ప్రకటిస్తారు. ఇంకా టీడీపీ జనసేన అంటారు, ఆ పొత్తుల్లో నీకెన్ని కావాలి, నాకెన్ని కావాలి, ఈక్వేషన్స్ వాళ్ళవి ఇంకా ఏంటంటే టాలీ అవ్వలేదు, తనకి ఎన్ని సీట్లు ఇస్తారో, ఈయనకి ఎన్ని సీట్లు ఇస్తేమో ఆయన ఎక్కడ ఇది అవుతాడని వీళ్ళకి ఎక్కువ అవుతారని వాళ్ళు ఆ క్యాలిక్యులేషన్లోనే ఇంకా ఏంటంటే డైలమోలో ఉన్నారు. వాళ్ళ సీట్లు ఏమో కానీ పంపకాలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఎవరికి ఎంత వస్తాయో, లేకపోతే ఎంత ఇది చేయాలో, ఎంత జేబుల్లో వేసుకోవాలో అవన్నీ వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చూసుకుంటారు. ఆ క్యాలిక్యులేషన్స్ పెట్టి ఒక స్పష్టత అనేది వాళ్ళకి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని పోటీ చేయించాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవరు వచ్చారు, ఓకే ఇచ్చారా, సంచి ఇచ్చారా లేదా చూసుకుంటున్నారు. దాని తర్వాత దాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటున్నారు. మరి ఇవన్నీ ఎన్ని చేసినా కూడా అదే చెప్తుంది, సింహం సింగిల్గానే వస్తుంది, సింహం వేట అనేది సింగిల్గానే చేస్తుంది. ఎవరు అవసరం లేదు, ఎవరు అండదే లేదు. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు సింగిల్గానే వస్తారు, సింగిల్గానే వచ్చి కంటెస్ట్ చేస్తారు. ఆయనకి తోడుంది ఎవరో కాదు, ప్రజలు మాత్రమే తోడున్నారు. ప్రజల అండదండలు ఆయనకు ఉన్నాయి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్పీచ్లో చెప్పినా ఒకే మాట చెప్తున్నారు, నేను మంచి చేశాను, నేను మంచి చేస్తేనే మీరు ఓటేయండి అని చెప్పి. అలాగే సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే సంక్షేమం అభివృద్ధి జరిగిన వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. జగన్ గారు సిద్ధమా అంటూ అడుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ తూర్పులో సిద్ధంగా ఉన్నారు మీరు తెలుగుదేశం జనసేన పార్టీని ఓడించడానికి? ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సిద్ధంగా ఉంటే మేము సంసిద్ధంగా ఉన్నాము. మేము ఖచ్చితంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్ ఏ పార్టీ వచ్చినా కూడా, ఎలా వచ్చినా కూడా, ఎంతమంది కలిసి వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా సిద్ధం అనే మాటలో ప్రజలు ఉన్నారు. మేము ప్రజలు తోడు తీసుకొని మేము ముందుకు నడుస్తాం. ఖచ్చితంగా గుంటూరు ఈస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం గిఫ్ట్గా ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరకు 68 మంది అభ్యర్థులను అయితే ప్రకటన చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం జనసేన పార్టీలు చెరొక 2 అభ్యర్థులను ప్రకటించడం గురించి ఏమంటారు మీరు? అదేనండి, వాళ్ళకి అభ్యర్థులు దొరకట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సింహం సింగిల్గానే వస్తుందని చెప్పి పార్టీలో ఖచ్చితంగా కష్టపడిన వాళ్ళు, పార్టీకి మరి ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏది చెప్పినా కూడా, ఏ మీటింగ్లో చెప్పినా కూడా ఒకటే చెప్తారు, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజల కోసం ఏం కావాలో ఆలోచించి చేయండి, ప్రజలకు నిరంతరం మీరు కష్టపడండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరెవరు ప్రజల కోసం ఉన్నారో వాళ్ళందరికీ సీట్లు ఇవ్వడం జరిగింది. 69 మందికి సీట్లు ఇచ్చారు. మిగతా వాళ్ళకి కూడా ఖచ్చితంగా తొందరలోనే సీట్లు ప్రకటిస్తారు. ఇంకా టీడీపీ జనసేన అంటారు, ఆ పొత్తుల్లో నీకెన్ని కావాలి, నాకెన్ని కావాలి, ఈక్వేషన్స్ వాళ్ళవి ఇంకా ఏంటంటే టాలీ అవ్వలేదు, తనకి ఎన్ని సీట్లు ఇస్తారో, ఈయనకి ఎన్ని సీట్లు ఇస్తేమో ఆయన ఎక్కడ ఇది అవుతాడని వీళ్ళకి ఎక్కువ అవుతారని వాళ్ళు ఆ క్యాలిక్యులేషన్లోనే ఇంకా ఏంటంటే డైలమోలో ఉన్నారు. వాళ్ళ సీట్లు ఏమో కానీ పంపకాలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఎవరికి ఎంత వస్తాయో, లేకపోతే ఎంత ఇది చేయాలో, ఎంత జేబుల్లో వేసుకోవాలో అవన్నీ వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చూసుకుంటారు. ఆ క్యాలిక్యులేషన్స్ పెట్టి ఒక స్పష్టత అనేది వాళ్ళకి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని పోటీ చేయించాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవరు వచ్చారు, ఓకే ఇచ్చారా, సంచి ఇచ్చారా లేదా చూసుకుంటున్నారు. దాని తర్వాత దాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటున్నారు. మరి ఇవన్నీ ఎన్ని చేసినా కూడా అదే చెప్తుంది, సింహం సింగిల్గానే వస్తుంది, సింహం వేట అనేది సింగిల్గానే చేస్తుంది. ఎవరు అవసరం లేదు, ఎవరు అండదే లేదు. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు సింగిల్గానే వస్తారు, సింగిల్గానే వచ్చి కంటెస్ట్ చేస్తారు. ఆయనకి తోడుంది ఎవరో కాదు, ప్రజలు మాత్రమే తోడున్నారు. ప్రజల అండదండలు ఆయనకు ఉన్నాయి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్పీచ్లో చెప్పినా ఒకే మాట చెప్తున్నారు, నేను మంచి చేశాను, నేను మంచి చేస్తేనే మీరు ఓటేయండి అని చెప్పి. అలాగే సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే సంక్షేమం అభివృద్ధి జరిగిన వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు.